పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పక్కా గృహాలను పేదలకు ఉచితంగా ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంపద సృష్టించి మరింత సంక్షేమం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ, కేసీఆర్తో చేతులు కలిపిన జగన్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రచార వేడి పెంచారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, ఆచంటలో బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. లోటు బడ్జెట్లోనూ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం ద్వారా దేశంలో ఏ రాష్ట్రం కట్టనన్ని ఇళ్లు పేదల కోసం నిర్మించామన్న సీఎం పట్టణ ప్రాంతాల్లో 300 చదరపు అడుగుల వరకు నిర్మించే ఇళ్లు ఉచితంగా ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లకు 1,50,000 ఇచ్చి దానికి కూడా ఇంకా అదనంగా ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో 300 స్క్వేర్ యార్డ్లో కట్టిన ఇండ్లున్నాయి, దాని పైన కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కాకుండా 6-7 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటి పైన ఖర్చు పెడుతున్నాం మొత్తం కలిసి. ఈరోజు నాకు అనిపించింది 300 అడుగుల వరకు ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా 1 పైసా డబ్బులు అవసరం లేకుండా ఇండ్లు కట్టిస్తాను. ఇప్పుడు కట్టే ఇండ్లు కూడా 300 స్క్వేర్ అడుగులు ఉచితంగా ఇచ్చేస్తున్నాను తమ్ముళ్ళు మా పేదవాడికి. నేను పేదవాడి కష్టపడుతున్నా, పేదవాడికి ఇండ్లు కట్టిస్తా. 2022కి అందరికి ఇండ్లు కట్టిస్తా. అనంతరం గుంటూరు జిల్లా రేపల్లె బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వాన్పిక్ భూములను కేసీఆర్ కు తాకట్టు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా భూములుంటే, బిల్డింగ్లుంటే ఈరోజు లేనిపోని లిటిగేషన్ పెడుతున్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మని పోకపోతే మీరు వ్యాపారాలు చేయలేరని హెచ్చరిస్తున్నారు. సత్యప్రసాద్ గారిని అభినందిస్తున్నా, ధైర్యంగా ఫేస్ చేశాడు. ఆయన భూమి హైదరాబాద్ లో ఉంది. అలాంటి భూమిలో రోడ్డు ఇవ్వాలని తప్పుడిది పెట్టి నోటీసులు ఇస్తే ఆయన కోర్టుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఇది దౌర్జన్యం అవునా కాదా తమ్ముళ్ళు మీరే ఆలోచించమంటున్నా. సత్యప్రసాద్ కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు, కానీ కొంతమంది సరెండర్ అయిపోయారు. మొన్నే మీరు చూశారు, ఒక ఆయన మాగంట శ్రీనివాసులుడి పెద్ద లీడర్ అనుకున్నా నేను. నా దగ్గరకు వచ్చి వణికిపోయి భయపడిపోయి స్వార్థంతో పార్టీ వదిలిపెట్టిపోయాడు. వ్యాన్పిక్ సిటీ కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు పోర్ట్లు లేవు, అందుకని దీన్ని ఆయన గిఫ్ట్ గా ఇస్తే ఆయన ఈయనకు గిఫ్ట్ ఇప్పటికే 1,500 కోట్లు పంపిస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మన ఓట్లు కొంటారంట. వీళ్ళు తెలంగాణలో డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇదే సమయంలో అమరావతికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తారని గుంటూరు రోడ్ షోలో ఆరోపించారు. ఇప్పుడు నరేంద్ర మోడీకి కోపం, అహ్మదాబాద్ని మించిపోయి అమరావతి కడుతున్నామని. ఈ రాజధాని రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఎవరైతే చెరుకు తోట తగలబెట్టారో వాళ్ళకి ఈరోజు బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చాడంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాడా, ఒక్క రోజున పడుకున్నాడా ఇక్కడ? మీకు లోటస్ పాండ్ వద్దు, అమరావతి వద్దు. ఈయనకంటే కేసీఆర్, ఆయనకు హైదరాబాద్ మనమే గిఫ్ట్ గా ఇచ్చాం. మనం అమరావతి కడితే హైదరాబాద్ మీద కాంపిటీషన్ అవుతుంది, పోటీ అవుతుందని భయపడుతున్నాడు. అమరావతి హైదరాబాద్కే కాదు, బెంగళూరుకే కాదు, ఇండియాలో ఉండే నగరాలకు కాదు, ప్రపంచంలోనే 5 అగ్ర నగరాల్లో ఒక నగరంగా ఉంటుంది. కేసీఆర్ ఆపగలుగుతాడా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. కులాల కుంపటి రాజేయాలని చూస్తున్న జగన్ ఎన్నికల సీట్ల పంపిణీలో ఏ పార్టీ సామాజిక న్యాయం పాటించిందో చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. 47 పేజీల అఫిడవిట్ వేశాడు, అతి పెద్ద అఫిడవిట్. 31 కేసులు ఆయన పైన. దేశంలో ఇంత పెద్ద కరుడు గట్టిన నేరస్తులు ఎవ్వరూ పోటీలో లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డిలో ఒక ప్రత్యేకత ఉంది. మనిషి అరాచక శక్తి కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అడ్డంగా ఎదురుదాడి చేస్తాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళ కులాలన్నీ అంటగట్టేయడం, ఎక్కడికక్కడైతే ఎదురుదాడి. ఇప్పుడు మీరు చూశారు, జయదేవ్ గారు ఒక అగ్రవర్ణంలో ఉంటే, కమ్మగా ఉంటే, ఇంకో పక్క నజీర్ ఒక ముస్లిం అభ్యర్థిని పెట్టి, ఇంకో పక్క గిరిని ఒక వైశ్య అభ్యర్థిని పెట్టి, మాణిక్య ప్రసాద్ని చూస్తే ఒక మాదిగాను పెట్టి, ఒక మాల శ్రవణ్ కుమార్. అది నా రాజకీయ నీతి, నా సామాజిక నిర్ణయం.
నేను సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉంటే మీరు ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎవరెవరికి ఎంపీలు ఇచ్చారు, నేను ఎవరెవరికి ఎమ్మెల్యేలు ఇచ్చాను, ఎంపీలు ఇచ్చానో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి హెచ్చరిస్తున్నా. గుడ్డ కాల్చడం, ముఖాన్ని బారేయడం, వీళ్ళు మనుషుల, వీళ్ళకి వ్యక్తిత్వం ఉందా? అసెంబ్లీకి రాడు, కోర్టు పోతే జైలు పోతాడు. కాబట్టి కోర్టు మాత్రం ప్రతి శుక్రవారం తప్పకుండా కోర్టుకు పోయే పరిస్థితి. వాళ్ళు కానీ ఎన్నికలు కానీ శుక్రవారం పెట్టుంటే ఈయన ఓటేసే పని కూడా లేదు. ఆంధ్ర ద్రోహులు పశ్చాత్తపడేలా ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మైనారిటీ సోదరులు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే. మీరందరూ మోడీ ఓటు గెలిస్తే మీకు బాధలు తప్పవు. జగన్మోహన్ రెడ్డి అంటాడు, ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి. ఏంటి ప్లీజ్, ఎందుకు అవకాశం ఇవ్వాలా? వివేకానంద రెడ్డి బలవంతంగా రాయిపించారు మరణ శాసనం. మనమే రాసుకుంటామా తమ్ముళ్ళు మరణ శాసనం? ఈయనకు ఒక అవకాశం ఇస్తే ఇంటికి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ తయారవుతాడు. అప్పుడే రెచ్చిపోతున్నారు మేము వచ్చేస్తామని. అది ఎట్లా వస్తారో నేను చూస్తాను తమ్ముళ్ళు, వచ్చే సమస్య లేదు. మన విరోధిగా ఉండే నరేంద్ర మోడీ గాని, కేసీఆర్ గాని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించే బాధ్యత మీ పైన ఉంది. కేసీఆర్ కు ఊడిగం చేస్తామా? ఆయన మోచేతి నీళ్లు మీరు తాగుతారా? ఆత్మాభిమానాన్ని చంపుకుంటామా? ఆంధ్రాతో పెట్టుకుంటే మనం ఫినిష్ అయిపోతాం. పెట్టుకోకూడదని వియత్నాంతో పెట్టుకొని అమెరికా ఎట్లా వెనక్కిపోయారో ఆ పరిస్థితి మనం తేవాలి. తెస్తారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా రాయచోటితో పాటు చిత్తూరు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో సీఎం సుడిగాలి పర్యటన చేయనున్నారు.